స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 20లో డీమ్యాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ కి మధ్య ఉన్న డిఫరెన్సియేషన్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాము. షేర్స్ ని డిజిటల్ ఫార్మాట్ లో స్టోర్ చేసే లాకర్ ను డీమ్యాట్ అకౌంట్ అంటారు. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే డీమ్యాట్ ఈజ్ ఈక్వల్ టు డీమెటీరియలైజ్డ్. అయితే ఎర్లీ స్టేజెస్ లో మనం ఏదైనా కంపెనీలో షేర్స్ అయితే బై చేస్తే కనుక మనకు పేపర్ షేర్ సర్టిఫికెట్స్ అనేవి ఇచ్చేవారు. వాటిని మనం స్టోర్ చేసుకుని జాగ్రత్తగా ఉంచుకుని నెక్స్ట్ మనం సెల్ చేయాలన్నప్పుడు సెల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ షేర్స్ ని ఒక డిజిటల్ ఫార్మాట్ లో ఉండే లాకర్ లో స్టోర్ చేస్తారు. ఆ లాకర్ నే డీమ్యాట్ అకౌంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏబీసీ లిమిటెడ్ కంపెనీలో ఒక 10 షేర్స్ అయితే బై చేసాం అనుకుందాము. ఇలా బై చేసిన వెంటనే ఆ షేర్స్ అనేవి మన డీమ్యాట్ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతాయి. సో ఆటోమేటిక్ గా షేర్స్ కి మనం ఓనర్ అయితే అయిపోతాము. అలాగే ఆ షేర్స్ ని మనం మళ్ళీ తిరిగి అమ్మేంత వరకు ఆ షేర్స్ అనేవి మన డీమ్యాట్ అకౌంట్ లో సేఫ్ గా ఉంటాయి. సో సింపుల్ గా చెప్పాలంటే డీమ్యాట్ ఈజ్ ఈక్వల్ టు షేర్ లాకర్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాము. ట్రేడింగ్ అకౌంట్ అంటే మనం మార్కెట్ లో బయ్యింగ్ సెల్లింగ్ చేయడానికి యూస్ చేసే అకౌంట్ ను ట్రేడింగ్ అకౌంట్ అంటారు. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ లో ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి యూస్ చేసే అకౌంట్ ను ట్రేడింగ్ అకౌంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏబీసీ లిమిటెడ్ అనే కంపెనీలో మనం షేర్స్ అయితే బై చేయాలనుకున్నాము. సో అప్పుడు ఆటోమేటిక్ గా ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసాము. ఇలా ప్లేస్ చేసిన తర్వాత మన ఆర్డర్స్ అనేవి మార్కెట్ లో మ్యాచ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు షేర్స్ అనేవి బై అవుతాయి. ఇలా బై అయిన షేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన డీమ్యాట్ అకౌంట్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో సింపుల్ గా చెప్పాలంటే ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ప్లేస్. సో ఓవరాల్ గా డీమ్యాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ అనేవి ఒక ప్రాసెస్ లో వర్క్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా ఏమో మనం బయింగ్ సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తాము. ఇలా ప్లేస్ అయిన తర్వాత ఆ షేర్స్ ఏవైతే బై అయినాయో ఆ షేర్స్ అనేవి డీమ్యాట్ అకౌంట్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా ఒక ప్రాసెస్ లో ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటాయి. సో సింపుల్ గా చెప్పాలంటే ట్రేడింగ్ అకౌంట్ అనేది బై మరియు సెల్ చేయడానికి, అలాగే డీమ్యాట్ అకౌంట్ అనేది షేర్స్ ని హోల్డ్ చేయడానికి మరియు ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.